యువరాజ్, నిషి, కౌశికి వాళ్ళ బంగారం అంతా కూడా ఇక బ్యాగ్‌లో సర్దేసుకుంటారు. అత్తయ్య, నేను యువరాజ్ వెళ్ళి ఈ నగలన్నీ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చేస్తాం అని నిషి ఇక బయలుదేరుతూ ఉంటుంది. అలాగే అమ్మీ, జాగ్రత్త అని వైజయంతి చెప్తూ ఉంటుంది. అప్పుడే హాల్‌లో ఉన్న కౌశికి నిషి నిషి అని గట్టిగా అరుస్తూ పిలుస్తూ ఉంటుంది. అదేంటి వదిన నన్నెందుకు ఇంత కోపంగా పిలుస్తోంది? కొంప తీసి నేను నగలు కొట్టేసన్న విషయం తెలిసిపోయిందా ఏంటి అని నిషి ఇక అనుకుంటూ, ఎందుకు వదిన పిలుస్తుంది, రండి వెళ్దాం అని చెప్పడంతో ఇక ముగ్గురు కూడా అక్కడి నుంచి కిందకి వస్తారు. నిషి, ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా అని కౌశికి కోప్పడుతూ ఉంటుంది. అసలు ఏం మాట్లాడుతున్నారు వదిన, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని నిషి అడుగుతూ ఉంటుంది. అంతకు ముందు రోజు రాత్రి నిషి, వైజయంతి, యువరాజ్ ముగ్గురు కూడా కౌశిక్ గదిలోకి వెళ్ళడం, లాకర్ని ఓపెన్ చేసి బంగారు నగలు, బంగారు బిస్కెట్లు మొత్తం కూడా కొట్టేసిందంతా కూడా మనకి చూపిస్తూ ఉంటారు. అప్పుడే ధాత్రి, వదిన ఏదైనా ఉంటే మనం కూర్చొని మాట్లాడుకుందాం, ఆవేశపడకండి వదిన అని ధాత్రి అంటూ ఉంటుంది. ఇంకా ఏంటి ఆవేశపడకుండా ఉండేది నిషి, నువ్వు ఏం చేసావో నాకు మొత్తం తెలిసిపోయింది, ఇక తప్పించుకోవాలని చూడకు అని కౌశికి కోప్పడుతూ ఉంటుంది. వదిన మీరేం మాట్లాడుతున్నారు, అదే కూర్చొని మాట్లాడదాం నాకేం అర్థం కావటం లేదు, ఏంటి వదిన ఇది అని నిషి ఇక తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక నువ్వు తప్పించుకోలేవు నిషి, నువ్వే ఈ దొంగతనం చేశావని నాకు అర్థమైపోయింది అని కౌశికి చెప్తూ ఉంటుంది. తన చేతిలో ఉన్న కాలిపట్టిని కూడా చూపిస్తూ ఉంటుంది. నిషి అయితే అది చూసి షాక్ అయ్యి కౌశికి చేతిలో ఉన్న కాలిపట్టి వైపే చూస్తూ ఉంటుంది. అంతకు ముందు రోజు రాత్రి దొంగతనం చేస్తున్నప్పుడు నిషి కాలిపట్టి ఇక కౌశికి లాకర్ గదిలో పడి ఉంటుంది. అది నా కాలిపట్టినే అని నిషి మనసులో అనుకుంటుంది. కౌశికి వదిన ఉదయం లేవగానే కౌశికి వదిన లాకర్ తలుపులన్నీ కూడా తెరిచి ఉన్నాయి. అక్కడేమో ఈ కాలిపట్టి దొరికింది, ఇది నీదే కదా నిషి అంటే ఆ బంగారు బిస్కెట్లన్నీ నువ్వే కొట్టేశావని కౌశికి వదిన చెప్తోంది. నువ్వు దొరికిపోయినట్లే అని ధాత్రి అంటుంది. ఇక వైజయంతి, యువరాజ్, నిషి అయితే ఇంత అడ్డంగా బుక్ అయిపోయామేంటి అని కంగారు పడుతూ ఉంటారు.